హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, జానీ మాస్టర్ డ్రైవర్ ఆడియో ఒకటి లీక్ అయింది సార్. అతను ప్లస్ ఆ అమ్మాయి మాట్లాడుతున్న ఒక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. మరి ఆ ఆడియోలో అసలు ఏముంది? దాన్ని బట్టి చూస్తే మనకి ఏం అర్థం అవ్వచ్చు అంటే ఇద్దరి వైపు తప్పు ఉందనా, లేకుంటే ఒక వైపే? అంటే సోషల్ మీడియాలో అయితే ఆ అమ్మాయి వైపు కూడా తప్పు ఉందన్నట్టుగా చర్చ అయితే జరుగుతుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ ఆడియో పైన? మామూలుగా 'జానీ మాస్టర్' కేసు ఇంకా కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. హ్మ్. ఎందుకంటే ఆయనకి మొన్న మధ్యంతర బెయిల్, ఇంటీరియం బెయిల్ వచ్చింది. దానికి కారణం వచ్చి ఆయనకి 'తిరు' అనే సినిమాలో 'తిరు చిత్రాంబలం' తమిళ్ హ్మ్. సినిమా. అది తెలుగులో 'తిరు' గాని ఆయనకొచ్చిందయితే తమిళ్ సినిమాలో. దాంట్లో 'మేఘం కరుగుతుందా' అనే పాట, 'కరిగేనా' అనే పాటకి ఆయనతో కో కొరియోగ్రాఫర్ సతీష్ కృష్ణ ఇద్దరికి కలిసి అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. ఓకే. అది తీసుకోవడం కోసం నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని అడిగితే కోర్టు 5 రోజుల మధ్యంతర బెయిల్ గ్రాంట్ చేసింది. ఈ కాంటెక్స్ట్‌లో ఆయన బయటికి రాగా ఆయన ముందే చెప్పాడు ఆ రోజు, అరెస్ట్ అయిన రోజు చెప్పాడు కూడా. నేను బయటొస్తాను, మొత్తం బయట పెడతాను ఆ అమ్మాయి ఇవనేసి. సో, ఇప్పుడు ఒక ఆడియో నిన్న శాంపుల్ అన్నట్టుగా ఒక ఆడియో బయటకొచ్చింది. ఆ ఆడియోలో ఏముందంటే నేను విన్నాను మొత్తం ఆడియో. ఆహ్, 'జానీ మాస్టర్' డ్రైవర్‌కి, ఈ స్రస్తా వర్మ, ఆహ్, ఆహ్, ఆ అమ్మాయికి హ్మ్. ఇద్దరికి మధ్య జరిగిన సంభాషణ. ఆ అమ్మాయి ముంబైలో ఉన్నట్టుగా ఉంది. ఇతను ఇక్కడి నుంచి ఫోన్ చేశాడు. సో, ఇతను అంతకుముందే ఫోన్ చేస్తే ఆ అమ్మాయి సరిగ్గా మాట్లాడలేకపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయే మళ్ళీ ఫోన్ చేసినట్టుగా ఉంది. నేనప్పుడు బిజీగా ఉన్నాను, మాట్లాడలేకపోయాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, అన్నా అని అంటుంది డ్రైవర్‌ని. చెప్పన్నా, చెప్పన్నా అంటుంది. ఆ అమ్మాయి కంప్లీట్ మంచి తెలుగైతే రాలేదు గానీ బానే మాట్లాడుతుంది తెలుగు. హ్మ్. సో, వీళ్ళిద్దరి సంభాషణ ఏందంటే, ఇతను "నువ్వెందుకు ఆ వీడియో పెట్టావు" అని అడుగుతున్నాడు. అంటే ఏదో ఒక వీడియో ఆమె తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టింది. దానికి ఆ అమ్మాయి "నా ఇష్టం, నా అకౌంటు, నాకనిపించింది నేను పెట్టానని" చెప్తుంది. కానీ అది వాళ్ళకి ఇబ్బందవుతుంది సార్‌కి అని ఇతను చెప్తున్నాడు. అట్లయితే మరి మొన్న ఐశ్వర్య కేక్ ఎందుకు తినిపించాడు అందరిలో అని ఆ అమ్మాయి అడుగుతుంది. నాకు తెలియకుండా ఎట్లా తినిపిస్తాడు? నేను కూడా అక్కడే ఉన్నానంటే, "ఏమో నువ్వు నాకు డాన్సర్లు చెప్పారు" అని నాకు కోపమొచ్చింది. అందుకని ఇది పెట్టాను అని చెప్తుంది. దాని తర్వాత "నువ్వు వదిలేసావు గదా! నువ్వు వద్దంటేనే గదా అన్న భార్యతో ఇదయ్యాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు" అని ఇతను అడుగుతున్నాడు. ఆహ్, నే అవును కరెక్టే గానీ, నేను ఆయన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ అక్కకి మా విషయం తెలిసిపోయింది. అందుకనే ఇంకా ఇది ఇబ్బందవుతుందని నేను పక్కకెళ్ళాను. కానీ నేను ఆయన్ని ఎప్పటికీ వదలను అనేది ఈ అమ్మాయి చెప్తుంది. సో, అయితే ఆయన నీకిచ్చిన ఉంగరము, నెక్లెస్, ఏదో లాకెట్‌తో ఏదో ఉంది. దాన్ని రిటర్న్ చెయ్యి అంటే, నేను అది నీకు రిటర్న్ చేయను. ఆయన్నే వచ్చి తీసుకుపోమను. ఆయన చేతుల్లోనే పెడతాను నేనది. నేనైతే ఇవ్వను. నాకొచ్చిన గిఫ్ట్ అది. నాకు ఎవ్రి బర్త్‌డేకి ఆయన ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేవాడు. ఎవ్రి బర్త్‌డేకి నాకు ఆయన జ్ఞాపకాలున్నాయి. అందుకని ఇప్పుడు గూడా నేను ఇంకా వేరేవి గూడా నేను వీడియోలు పెడతాను అని చెప్తే, ఏంటి బెదిరిస్తున్నావా అని అడుగుతున్నాడు ఇతను. బెదిరిస్తున్నావా నువ్వని. బెదిరించేది గాదు. ఫ్యాక్ట్ చెప్తున్నాను. నా జ్ఞాపకాలు నాకు షేర్ చేసుకోవాలని ఉంటది గదా! అనేది ఈ అమ్మాయి చెప్తుంది. సో, అట్లా చేయొద్దు. అయిపోయింది. ఇంకా వదిలేసేయి. నీకింక జ్ఞాపకాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయి. ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దు అని ఇతను చెప్తున్నాడు. నేనెందుకు ఇబ్బంది పెడతాను? నేను గూడా ఇబ్బంది అవుతున్నాను గదా! నేనైతే ఎప్పటికి వదలను. లైఫ్ లాంగ్ వదలనని చెప్తుందామె. హ్మ్. ఇది బేసిక్‌గా వాళ్ళ సారాంశం. ఓకే. అంటే క్లియర్‌గా ఏందంటే, ఆహ్, ఈ అమ్మాయికి తనకి మధ్య ఏదో ఒక ఎమోషనల్ ఇష్యూ అయితే ఉంది. అంటే ఈ అమ్మాయికే అతనికి మధ్య సంబంధాలైతే ఉన్నాయి. అది ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే సంబంధం గూడా పెట్టుకునింది. పెళ్ళయిందని తెలిసి కూడా ఆ అమ్మాయి సంబంధంలో ఉంది. అయితే ఆయన సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందాం అనేది ఆ అమ్మాయి అనుకున్నట్టుంది. అంటే భార్య ఉన్నా గూడా పెళ్లి చేసుకుంది. మరి ఇతను హామీలు ఇచ్చాడా లేదనేది ఈ ఆడియోలో లేదు. అంటే ఫాల్స్ ప్రామిసెస్ అనేది గూడా నేరమే చట్ట ప్రకారం. అట్లాగే ఆహ్, మైనర్ అమ్మాయితో ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా కలిసినా గూడా మైనర్ అమ్మాయితో అఫెయిర్ ఉంటే గూడా అది పోక్సో కిందకొస్తది. దాంట్లో గూడా మినిమమ్ 10-15 ఇయర్స్ జైలు శిక్ష ఉంది. అది గాని ప్రూవ్ అయితే. ఓకే. మరి కోర్ట్‌లో ప్రూవ్ అవుతుందో లేదో తెలీదు. ఏదేమైనా ఈ అమ్మాయి ఎమోషనల్‌గా డిస్టర్బ్ అయింది. తనని పక్కన పెట్టాడు. అయితే ఆ అమ్మాయి తన పట్ల
ఆహ్, ఒక కోపం ఉంది. అట్ ద సేమ్ టైం ప్రేమ కూడా ఆ వీడియోలో కనబడుతుంది. అతను నేను వదులుకోలేనంటుంది. అట్ ద సేమ్ టైం కక్ష తీర్చుకోవాలనే ఇది కాదు గానీ, ఎమోషనల్‌గా ఆ కోపంలో ఏం చేయాలో తెలియక వీడియోలు పెడుతున్నాను అనేది అప్పటి వరకు మనకు కనబడుతుంది. సో, దీని తర్వాత ఏమైంది? ఈ ఆడియో తర్వాత, డ్రైవర్ తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఆ అమ్మాయి వీడియో పెట్టిందో వీళ్ళు రఫ్‌గా డీల్ చేశారా ఆ అమ్మాయిని? ఎందుకంటే ఇతను కూడా బెదిరిస్తున్నావా నువ్వు, బెదిరిస్తున్నావా అని అడుగుతున్నాడు. అది టోన్ మారింది ఇతని వాయిస్‌లో. ఓకే. అంటే నువ్వు బెదిరిస్తే నీ సంగతి చూస్తాం అనేది అనలేదు గానీ, ఆ టోన్ మనకు కనబడుతుంది. మరి ఆ రకంగా ఆ అమ్మాయి ఆ వీడియోలో ఒకటో రెండో పెట్టినట్టు తనతో ఉన్న వీడియోలని, హ్యాపీగా ఉన్న వీడియోలని, అంటే అవేవి అశ్లీలము ఇంకోటే కాకపోవచ్చు కానీ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నవేవో ఆమె పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చేయడం అయితే అది కూడా చెప్తుంది. నేను ఎందుకు పోస్ట్ చేస్తానంటే అతనికి కోపం రావాలి, అతను రియాక్ట్ కావాలనే చేశానని. అంటే ఈ అమ్మాయిని కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేసేయి అతను భార్యతో ఉండిపోతున్నాడు. ఈ అమ్మాయిని వదిలేసాడు. కాబట్టి ఈ అమ్మాయికి కోపం వచ్చింది. ఈ అమ్మాయి తనకి కోపం రావాలి, తనని రెచ్చగొట్టాలి అన్న ఉద్దేశంతో వీడియో పెట్టింది. ఇది క్లియర్‌గా ఆ అమ్మాయి మాటల్లో అర్థమవుతుంది. అంటే ఆ అమ్మాయికి ఏందంటే తనని వదులుకోవడానికి ఆ అమ్మాయి సిద్ధంగా లేదు అనేది అర్థమవుతుంది మనకి. తను కావాలి తనకి, తను నన్ను వదిలేసాడు కాబట్టి నాకు కోపం వచ్చింది. అందుకని అతనికి కోపం తెప్పించడానికే ఇది పెట్టాను అనేది ఆ అమ్మాయి మాట్లాడుతుంది. అమ్మాయి వెరీ సీరియస్‌గా అట్లాగా ఏమీ లేదు. మధ్యలో నవ్వుతుంది, అన్న అని తనతో సంబోధిస్తుంది. అయితే అక్కడక్కడ కొద్దిగా సీరియస్ టోను, ఒక పెయిను కనిపిస్తుంది. అంటే ఆ అమ్మాయి వైపు నుంచి చూసుకున్నప్పుడు ఆ అమ్మాయి తనని పెళ్లి చేసుకుందాం, తనతో లైఫ్ పంచుకుందాం అని సీరియస్‌గా అనుకున్నట్టుగా మనకి ఈ ఆడియోలో చూస్తే మొత్తం స్టోరీ మనకు తెలీదు. ఈ ఆడియో వరకు చూస్తే అది కనపడుతుంది. అయితే ఇతను పక్కన పెట్టేసి వెళ్ళాడు. దానికి డ్రైవర్ కూడా ఏం చెప్తున్నాడు, "నువ్వు వద్దన్నాకైనా కదా ఆయన వెళ్ళాడు" అని కూడా ఇతను, "అవునన్నా కానీ మరి మొన్న ఆమెకి ఎవరికో ఐశ్వర్య అనే అమ్మాయికి ఇది పెట్టాడు కదా" అంటుంది, కేక్ తినిపించాడని. సో, ఇట్లా అమ్మాయికి ఒక జెలసీ ఉంది. జెలసీ రావాలని నేను పెట్టానని ఈమె అంటుంది. సో, ఏదేమైనా ఆమె హర్ట్ అయితే అయింది ఇతని వల్ల. ఆహ్, ఇతను ఏదో నన్ను పెళ్లి చేసుకుంటాడని హామీ ఇచ్చాడు, ఇప్పుడు పోయాడని నింద అయితే కనపడలేదు. నేను అనుకున్న పెళ్లి చేసుకుందామని, బట్ అక్కకి తెలిసిపోయింది. అందుకని విత్‌డ్రా అయినాము అనే విధంగా మాట్లాడుతుంది. అంటే ఇతను పెళ్లి చేసుకుంటాను హామీ ఇచ్చి ఇతను పక్కకెళ్ళినట్టుగా ఆరోపణలైతే దీంట్లో లేవు. కాబట్టి ఈ ఆడియో అందుకనే వీళ్ళు ఈ ఆడియో రిలీజ్ చేశారంటేనే తమకు అనుకూలంగా ఉన్న ఆడియోనే రిలీజ్ చేస్తారు కదా! సో, ఇవన్నీ చూసుకొని వాళ్ళకి 1, 10 సార్లు విని దీంట్లో ఏమన్నా ఉంటే ఎడిట్ కూడా చేసున్నా ఆశ్చర్యం లేదు. ఓకే. ఎందుకంటే ఈ డ్రైవర్ ఏమన్నా ఆమెని బెదిరించో ఇంకోటో ఉండి అవి ఉంటే ఎడిట్ చేస్తారు. ఇదెందుకంటే ఎడిటెడ్ ఆడియోనే ఖచ్చితంగా ఉంటది. దీన్ని బేస్ చేసుకొని మొత్తం కూడా మనం అనలైజ్ చేయలేం. సో, రెండోది అసలు ఒరిజినల్ ఆమెదేనా, ఆ వాయిస్‌ని వీళ్ళు అనుకరించారా అనేది కూడా తెలీదు. కానీ వింటే మాత్రం ఇది రియల్‌గా ఆమె వాయిసే అన్న ఫీలింగ్ అయితే మనకొస్తుంది. ఎందుకంటే మనకి ఇలాగ క్రియేట్ చేసినప్పుడు న్యూయాన్సెస్ వాయిస్‌లో అవి ఇప్పటికీ ఇంకా ఏఐలో అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. నాకు తెలిసి నేను ఏఐతో కొంత వర్క్ చేస్తున్నాను. కొన్ని ఏఐ వాయిస్‌లు కూడా నేను క్రియేట్ చేశాను. కాబట్టి అంత ఎఫెక్టివ్ ఎమోషనల్ చిన్న చిన్న న్యూయాన్సెస్ అయితే రావు. అదైతే కనబడుతుంది. కాబట్టి అదైతే రియలే గానీ కొంతవరకు వీళ్ళు దాన్ని ఎడిట్ చేసి ఉండొచ్చు. సో, ఏదేమైనా ఇప్పుడు ఆ అమ్మాయి రియాక్ట్ అయితే ఇప్పటివరకు కాలేదు ఎక్కడ. అమ్మాయి కేస్ పెట్టేసి సైలెంట్ అయిపోయింది. గమ్మునుంది. మేబీ ఈ లావణ్య ఎపిసోడ్‌తో ఆ అమ్మాయి గుణపాఠం నేర్చుకుంటది. వెళితే మనల్ని రకరకాల ప్రశ్నలు వేధించేస్తారు, చాలా ఇబ్బంది అయిపోతుందనేది ఉండొచ్చు ఆ అమ్మాయికి. ఎందుకంటే ఆ అమ్మాయి ఔట్ సైడర్. లావణ్య కంటే ఇక్కడ ఆమె పట్టుకోగల సర్కిల్ ఉంది కాబట్టి కొట్లాడుతుంది. ఆమె కొంతమంది యాంకర్లు ఫ్రెండ్స్ ఉన్నారు. కొన్ని ఛానళ్ళు ఆమెకు ప్రోగా ఉన్నాయి. ఈ అమ్మాయిది అలా కాదు. ఈ అమ్మాయి ఔట్ సైడరు. కాబట్టి ఈ అమ్మాయికి వ్యతిరేకత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మనకి ఓవరాల్‌గా నేను ఇంతకుముందు కూడా చెప్పాను. వీళ్ళిద్దరూ ఆమె ప్రలోభాలకి లోబడిందా? లేకపోతే ఇతను ఛాన్సులు ఇస్తాడు కాబట్టి ఇతనితో అఫైర్ పెట్టుకుందాం అనుకునిందా? ఏదేమైనా ఆమె ఇష్టపూర్వకంగా అయితే ఉన్నింది. ఎందుకంటే 2002లో కూడా 'యథా రాజా తథా ప్రజలో' వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఇతను ఆమెని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆమె మాట్లాడుతుంది. 1 మంత్ బ్యాక్ కూడా ఈ కేసు పెట్టిన 1 మంత్‌కి ముందు కూడా ఆమె అతన్ని పొగుడుతుంది ఒక ఫంక్షన్‌లో. సో, ఓవరాల్‌గా ఆమె పబ్లిక్‌గా ఇతనితో మంచిగా ఉన్నప్పటికి కూడా రిలేషన్‌షిప్‌లో స్ట్రెయిన్ అనేది వచ్చింది ఆమెకు. ఇతన్ని పెళ్లి చేసుకుందామని అనుకున్నది. ఇతను పెళ్లి చేసుకోకుండా భార్యతో ఉంటున్నాడు.
దాంతో అమ్మాయి హర్ట్ అయింది. ఆ హర్ట్ అయిన తర్వాత అంటే ఈ ఆడియో ఒక 2 ఏళ్లకు ముందో, 1 ఇయర్‌కి ముందో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే. డేట్ అయితే లేదు. సో, దీనివల్ల ఏమవుతుందంటే తర్వాత వీళ్ళేమన్నా రఫ్‌గా డీల్ చేశారా ఆ అమ్మాయిని? ఆ అమ్మాయి ఎందుకు కేసు పెట్టే స్థాయికి ఎందుకెళ్ళింది? అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి అవ్వడం జరిగిందా? ఎందుకంటే కేసు పెడితే తనకు గూడా ఇబ్బందులుంటాయని తెలిసి కూడా ఆమె పెట్టింది కాబట్టి అంత ఎక్స్‌ట్రీమ్‌కి ఏదో డిసిషన్ తీసుకోవడం వెనక బలమైన రీజన్ అయితే ఉండొచ్చు. అదేందనేది పోలీస్ ఎంక్వైరీలో గాని మనకు తెలీదు. లేదా ఆమె వచ్చి టీవీ ఛానల్‌కి చెప్పాలి. సో, ఈ 2 జరిగితే గాని మనకి డీటెయిల్స్ అయితే రావు. ఓకే. అతను గాని, ఆయన భార్య గాని, సుమలత గాని ఏం